హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిశ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి. ప్లీజ్ మీరందరూ అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేనైతే ఈరోజు పాలకూర చేస్తున్నాను. దానికోసం అయితే కడాయి పెట్టుకొని పోపు వేసేసుకున్నాను. ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు వేసేసుకుని అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని వేయించుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత పాలకూర ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను అయితే ఇందులో వేసేసి మగ్గించుకుంటున్నాను. ఇలా పాలకూర అంతా అయితే మగ్గిపోయిందండి. దీంట్లో సాల్ట్ కూడా వేసేసుకున్నాను. సాల్ట్ మనం చూసేసుకోవాలండి, ఎందుకంటే పాలకూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీనిలో అయితే కారం వేసేసుకొని అలా కలిపేస్తున్నాను. దీంట్లోకి వెల్లుల్లిపాయలు కొంచెం క్రష్ చేసేసుకొని వేసేసుకోవాలండి. వేసుకొని కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత చివరగా అయితే దీనిలో కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేసేసుకోవాల్సి ఉంటుందండి. నేను ఇక్కడైతే చింతపండు రసం వేసేస్తున్నాను. ఇది చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో. దీనిలో చింతపండు రసం వేసేసాక కాసేపు అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అయితే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.